नामधेयस्य धर्मपत्नी मंजुला समेतस्य सह कुटुम्बानां श्रेष्ठगोत्रोद्भवस्य नारायणनामधेयस्य धर्मपत्नी राधा समेतस्य सह कुटुम्बानां भारतमहासुगोत्रोद्भवस्य श्री श्रीनिवासनामधेयस्य धर्मपत्नी रेणुका समेतस्य सह कुटुम्बानां हनुमल्ल रामनारायणनामधेयस्य धर्मपत्नी सुजाता समेतस्य सह कुटुम्बानां नारायणनामधेयस्य धर्मपत्नी कलावती समेतस्य सह कुटुम्बानां वसिष्ठ महासुगोत्रोद्भवस्य वेंकटगणेशनामधेयस्य धर्मपत्नी मिट्टकोलसागरनामधेयस्य धर्मपत्नी कल्पना समेतस्य सह कुटुम्बानां श्रीनिवासनामधेयस्य धर्मपत्नी विद्या समेतस्य सहोदरोद्भवमेतस्य सह कुटुम्बानां पृथ्वी महासुगोत्रोद्भवस्य యజ్ఞ దంపతులు యజ్ఞం కాడ కూర్చున్న వాళ్ళు ఎవరి గోత్రనామని చెప్పకుండా మళ్ళొక్కరు మమ్మల్ని అడగండి. ప్రతి హోమగుండం వద్ద కమండల మహర్షి గోత్రోద్భవస్య ఎల్లనా ఆచార్యో విహరే యజ్ఞం సంస్కృతం సోక్తవర్మణా అగ్నినాగ్నేత పూర్వేత కుందేగ్నం ప్రణయేత్ తదవా మోహనేత దీనే కుందేర ప్రణయవామే సదా సదా అగ్నినార్యవంత్రేణ అష్టదగ్నస్య సత్వకం అగ్నినారాయణ స్వామినే నమో నమః. दक्षिण दिशि कुंडे అన్న పదార్థాలు ఉద్భవించును అని భగవద్గీతలో త్వం వనేభ్యస్తమోస్వదేభ్యస్తం నృణాం నృపతే రాజస్తే జగే ఇది మంత్రేణ వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ అగ్నిం మగ్నిగం హవిమేం విశ్వదాహవంతో విశ్వజం సత్యనారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ సోదకేన పాణిన అగ్ని ప్రదక్షిణం పరిసమోజ. అక్షతలు పసుపు కుంకుమ వేయండి. యజ్ఞంకు 8 దిక్కుల ఇది అగ్నిలంఘనదాతిథిం అస్మిన్ హవ్యాజహోదన సుసమిత్తాయ శోదితే కృతం దేవం జహోదన అగ్నంతయత్తయ దాస్మాన్ పదయాపసే ఇదన్నవవాదంత జన్మ ఆత్మాదాతవేదస్తే నేత్యస్వవర్తస్వదేతవంతయ దాస్మాన్ పదయా. స్వాహ అన్నప్పుడు నెయ్యి వేస్తుండండి. మీ వద్ద నిమిషంలో వస్తాయి. అంతవరకు కార్యక్రమం ఆకుండా నడుస్తుంది కాబట్టి మీరు మామూలు స్థిత నమస్తస్యై 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 నమో నమః కాబట్టి ఈ భూమండలం అంతయు తన శక్తి ప్రసరింపజేయబడుతుంది. కాబట్టి ఇక్కడ హవనంలో గురువులు స్వాహ అన్నప్పుడు కూడా ద్రవ్యాలను వేస్తూ ఉండండి. అవబ్రహ్మ అవభట్టారం అవశ్రోతారం అవదృశ్యం అవభర్తాత అవభరస్త అవత్తరాత అవదక్షిణాత అవరోధాత స్వం ధిమ్మ స్వమాన్వయ స్వం బ్రహ్మమయ స్వం సత్యనారాయణాదిదేవతే బ్రహ్మాసే జ్ఞానమయో విజ్ఞానమయోసే సర్వం జగదం దత్తో జాగానే స్వాహా.
అనుస్వారచారూపనానుసంధానం సంహితా సంధి తైషా గణేశ విద్యా గణక ఋషి విద్యుద్గాయత్రి చంద్రః గణపతి దేవత ఓం గణపతయే నమః. స్వాహాన్ని చెప్తున్నప్పుడు ఏమో ఇస్తున్నారు అని చెప్పి ఆయనకి ఇంద్రనారాయణ స్వామి వారు నోరు తెలుసుకుంటారు కాబట్టి ఆ విధంగా స్వామి యొక్క స్వరూపం ఉంటుంది కాబట్టి మీరు వేసే ద్రవ్యంలో కూడా వినియోగించుకోవాలి. మీరు వేసే ప్రతి ఆ యొక్క ద్రవ్యాన్ని భగవంతుడికి చేరాలన్నటువంటి తృప్తికరమైన శ్రద్ధతో చేసినటువంటి కార్యక్రమం తెలుస్తుంది. కాబట్టి మంత్రాలందరూ కూడా శ్రద్ధగా స్వాహాకారం చెప్పినప్పుడు వేయాలి అంటే అది వేయాలి. మనం వేసే ద్రవ్యం ఇక్కడ వినియోగపడాలి అంటే మీరు చెప్పినటువంటి మంత్రాలపై శ్రద్ధ ఉంచాలి. విఘ్నేశ్వర భగవానికి అగ్నయే స్వాహ ఇంద్రాయ స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం భూర్భువః స్వాహ ఓం ప్రణో దేవే సరస్వదేవాదేవే